ముందుగా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి. ఏదైనా ఒక బ్రౌజర్ ను ఓపెన్ చేయొచ్చు. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ టైప్ అన్న కాడ HRMS తెలంగాణ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే తెలంగాణ స్టేట్ పోలీస్ HRMS అని వస్తుంది. ఆ పైన వచ్చిన దానిపైన ప్రెస్ చేయాలి. దీనిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అని పాస్వర్డ్ అని వస్తుంది కదా, దీన్ని కొంచెం పైకి జరిపి యూజర్ నేమ్ ఇక్కడ మనం PAO కోడ్ కొట్టాలి. మొత్తం తక్కువ చేయన్న ఇక్కడ PAO కోడ్ కొట్టాలి. అలా నేను కనబడకుండా బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి. చూసినా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ యూజర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ కాడ మా PAO కోడ్ మళ్ళీ కొట్టాలి. కొట్టి సెండ్ OTP పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మన మొబైల్ కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ OTP అని చూపెడుతుంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ OTP అన్నది దీనిపైన ప్రెస్ చేయాలి. OTP ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉన్నాయా, సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటది. న్యూ పాస్వర్డ్ పైన ఒకటి కింద ఒకటి, పైన ఏ సెట్ చేసినా కింద అదే సెట్ చేయాలి. పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ గా అంకెలు నెంబర్లు గుర్తులతోటి సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్డేట్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే పైన కన్ఫర్మ్ బటన్ వస్తుంది. కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్ చేయగానే రీలాగిన్ అని పైన కనిపిస్తుంది. రీలాగిన్ అని కనిపిస్తుంది. ఈ రీలాగిన్ రెడ్ మార్క్ లో కనిపించే రీలాగిన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక ఏదైతే PAO కోడ్ ఇచ్చామో, ఎవరైతే PAO కోడ్ ఇచ్చామో ఆ PAO కోడ్ ఇచ్చి కింద పాస్వర్డ్ అని ఉంటుంది చూడు, ఇక్కడ ఈ కింద పాస్వర్డ్ చోట మనం ఇదివరకు సెట్ చేసిన పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ కొట్టి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఇక్కడ 6XSI అని క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాను పక్కన ఉన్న డబ్బాలో ఎంటర్ చేయాలి. పక్కన డబ్బాలో ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మన యొక్క ప్రొఫైల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. దాన్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేయాలి. కొద్దిగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ లీవ్స్ అని ఒకటి కనిపిస్తుంది. లీవ్స్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సరెండర్ లీవ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో సరెండర్ లీవ్స్ పైన ప్రెస్ చేయాలి. సరెండర్ లీవ్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ SL డేస్ సరెండర్ లీవ్స్ అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే 15 రోజులు ఇక్కడ చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే 15 రోజులు సెట్ అయిపోతుంది. సెట్ చేయగానే డేటు 1 నవంబర్ అని సెట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పైన సెట్ చేయగానే అది పైన కింద చూపెడుతుంది. 1 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు సరెండర్ చేస్తుంది. తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఉన్న చోట సార్ రిక్వెస్టెడ్ టు శాంక్షన్ 15 days సరెండర్ లీవ్ అని రాయాలి. ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తుంది, దాన్ని చూసుకుంటే రాయాలి. రాసి ఇలా సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయాలి. సార్ రిక్వెస్టెడ్ టు శాంక్షన్ 15 days సరెండర్ లీవ్ సాలరీ అని రాసి సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేసి కన్ఫర్మ్ వస్తుంది. కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే సరెండర్ లీవ్ అప్లైడ్ అని కనిపిస్తుంది. మీ యొక్క లీవ్ లోంచి సరెండర్ లీవ్ లోంచి 15 రోజులు పోతుంది. ఇక్కడ మీ యొక్క స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ లీవ్ పైన ప్రెస్ చేసి మొత్తం మీ సరెండర్ లీవ్ ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు చేసిన అప్లికేషన్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. రెడ్ మార్క్ లో ఉన్నదాన్ని. ఇది సంగతి.